శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు శివ పంచాక్షరిని జపిస్తే ఎంతటి కష్టాలనైనా తొలగించుకోవచ్చా? శివ అంటేనే అశుభాలని తొలగించేవాడని అర్థం. అశుభాలు మన దగ్గరకు రానియకుండా తరిమివేసే స్వామి. సమస్త శుభాలని మనకి అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన శంకరుడు. సర్వులకు ఈశ్వరుడు శివుడు. శివం అనే పదానికి మంగళం, శుభం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు అనే అర్థాలు ఉన్నాయి. ఆయన మంగళ ప్రదాత, మంగళ స్వరూపుడు. శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే పార్వతి. ఇలా అయ్యవారిలోనే అమ్మవారు ఉంటూ అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు. అందుకే శివమిదం మూలం జగత్, శివమూలమిదం జగత్ అన్నారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి ప్రారంభించే ముందు శివుని గురించి తపస్సు చేశాడట. అప్పుడు ప్రత్యక్షమైన శివరూపాన్ని చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈశ్వరులో సగభాగం పురుష రూపంతో, సగభాగం స్త్రీ రూపంతో దర్శనమిస్తూ ఒకే రూపంలో రెండు వేరువేరు తత్వాలు గోచరించాయి. అదే అర్ధనారీశ్వర తత్వం. అప్పుడు బ్రహ్మదేవుడికి విషయం బోధపడింది. తాను చేయబోతున్న సృష్టికి స్త్రీ పురుషులుగా విడిపొమ్మని ఆ జగతః పితరులను ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించిన శివుడు తనలోని పురుషతత్వాన్ని నరుడిగా, స్త్రీతత్వాన్ని ప్రకృతిగా అనుగ్రహించాడు. అలా దర్శనమిచ్చిన ఆది దంపతులైన శివపార్వతులే ఈ సృష్టికి కారకులన్నమాట. ఆ స్వామిని కలిసి సాంబుడైన సాంబశివునిగా పూజలు అందుకుంటున్నాడు అన్నమాట. అందుకే శివ పంచాక్షరి మనం జపిస్తే ప్రకృతి పురుషుల్ని ఆరాధించినట్లు మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అందుకే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనం ఎక్కువగా జపిస్తే మనకి చాలా అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. స్వస్తి.